హాయ్ బ్రో, మీ పేరేంటి? హాయ్ అన్న, హనుమంత్ నా పేరు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందన్న, ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో, దానికైతే తిరుగులేదు. ఇప్పుడు మీకు జగన్ని చూస్తే ఏమనిపిస్తుంది? జగన్ని చూస్తే జగన్ అంటే మోసం లీడర్ అన్న, బాస్, ఆయన బాస్, దాన్ని కొట్టడానికి లేదు. ఇప్పుడు మీ దగ్గర ఏ పార్టీ గెలవాలని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్న. ఎందుకు? దానికి ఏమైనా రీజన్ చెప్పగలరా? రీజన్ ఏంటంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు, నవరత్నాలు ఇస్తున్నాడు, పథకాలన్నీ వస్తున్నాయి ఇంటి దగ్గరికి. అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా కేంద్రం వచ్చింది, హెల్త్ క్లినిక్ సెంటర్లు వచ్చినాయి, సచివాలయాలు వచ్చినాయి, ఇంకా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఇంకా దానికంటే ఇంకేం కావాలి? మనకు నిత్యావసర సరుకులన్నీ మన ఇంటికి వస్తున్నాయి. సో ఇంకా దానికంటే ఇంకేం కావాలి? ఒక సామాన్యుడు కోరుకునేది అదే కదా. మనకు మంచి జరిగితే, మనకి మంచి చేసేవాడే మనకు నాయకుడు కావాలనుకున్నారు కదా. ఖచ్చితంగా నిత్యావసరాలు అనేవి మనకు మంచిదే కదా. సో జగన్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేని మార్చడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యే మార్చడం అంటే అన్న, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే అందరు ఎమ్మెల్యే ఒకేలా ఉంటారు కదా. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. సో ఆయన మార్చడం ద్వారా కూడా ఏంటంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా, ఆ ఎమ్మెల్యే ఎందుకు బాగా చేశాడా లేదా అని సర్వే చేస్తాడు కదా. ఆ సర్వే దాన్ని బట్టి మా ఎమ్మెల్యే కొంచెం చేయట్లేదు అంటేనే మారుస్తాడు, చేసే ఎమ్మెల్యేని పెడతాడు, మారుతాడు. సో దానివల్ల బెనిఫిట్ కానీ లాస్ ఏం లేదన్న. ఓకే, ఇప్పుడు వాళ్ళ చెల్లి ఉంది కదా, వైఎస్ షర్మిల గారు, ఆయనకి ఎదురుగా రావడం ద్వారా ఆయనకి ఏమైనా ఇంపాక్ట్ కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇంపాక్ట్ అంటే ఏం లేదన్న, ఆయన పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడితేనే ఏం చేయలేకపోయాడు, టీడీపీ హెడ్. అలాంటిది షర్మిల ఏం లేదు. ఏంటంటే తనకు రాజకీయంగా ఏదైనా యూస్ అవుతుందేమో అని చేస్తుంది, అంతేగాని తనది ఏం లేదన్న మొత్తం. ఓకే, ఇప్పుడు అయితే నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం. ఓకే, థ్యాంక్ యూ.